ఆనంద స్ఫురదనుభవాభ్యం. వీళ్ళిద్దరు ఎలాంటి వాళ్ళు? ఆనందానికి మారు పేరులో ఉంటారట, నిరంతరము ఆనందంగా ఉంటారట. ఏమండి, మేము ఎప్పుడో విన్నామండి రకరకాల ప్రవచనాలు. అసలు శివుడికి ఆనందం ఎక్కడుందండి? ఓ తల్లి ఉందా, తండ్రి ఉందా? తల్లి ఉంటే కదా ఆనందం. అమ్మ దగ్గర 2 దెబ్బలు వేయించుకుంటే కదా ఆనందం. అమ్మ బుగ్గగిల్లి ముద్దు పెట్టుకుంటే కదా ఆనందం. అమ్మ కొసరి కొసరి గోరుతో ముద్దలు పెడితే కదా ఆనందం. అవి మహాకవి రాశారు. ఏం రాశారు? తల్లి లేదంటారు శివుడికి, తల్లి లేదంటారు. తల్లుంటే జుట్టు జడలు కట్టనిచ్చేదా? తల్లుంటే పశువుల యొక్క చర్మాన్ని చుట్టనిచ్చేదా? ఆ తల్లుంటే పుర్రెలో బిచ్చమెత్తనిచ్చేదా? ఆ తల్లుంటే ఒళ్ళంతా బూడిద రాయనిచ్చేదా? మట్టిలో ఆడుతుంటే పిల్లవాడిని తల్లి వదిలేస్తుందా? 2 పిర్ర మీద వేసి తీసుకెళ్ళి ఒళ్ళంతా కడిగి చక్కగా శుభ్రం చేసి మంచి బట్టలు వేసి పౌడర్ వేసి కూర్చోబెట్టేది. ఆ తల్లి లేదు, తల్లి లేదు, తల్లి లేదని ఇన్నిసార్లు అంటారండి. తల్లి లేని వాడికి సుఖము ఆనందం అంటే ఏమిటో తెలుస్తుందా? మరి శివుడు ఆనంద స్వరూపుడని ఎలా చెప్తున్నారు? మరి అలాంటి శివుడే భార్యా సమేతుడైనాడు, పార్వతితో ఏకస్వరూపుడైనాడు, శివాభ్యామైనాడు. మరి అలా ఉన్నప్పుడు ఆ రతీదేవి మన్మధుని దహించంగానే శాపం ఇచ్చేసింట. మీ ఇద్దరూ మీకు మీరుగా పొందేటువంటి పుత్రుల్ని లేకుండా బాధపడతారు. ఏ దేవి దేవతా స్వరూపానికి తమంతట తాము కన్నటువంటి పిల్లలు లేరు. పిల్లలు పుట్టరని తెలిసి వివాహం చేసుకున్నారే. మరి సుఖం ఎక్కడిది? ఆనందం ఎక్కడిది? మరి జగత్తంతటిని సృష్టించి ఈ జగత్తులో ఎక్కడా తాను కనపడకుండా నిక్షిప్తమై ఉన్నాడు సూక్ష్మంగా. ఈ జగత్తులో ప్రతివాడు, పుట్టిన ప్రతివాడు తండ్రిని తల్లిని మర్చిపోయి నా అంతటి వాడిని నేనని అహంకారంతో భ్రమిస్తూ ఉంటే, అయినా ఆనందంతో ఒక్కసారి పడ్డప్పుడు అమ్మ అన్న అయ్యో మావిడినే పిలిచాడు, మావిడిని పిలిస్తే నన్ను పిలిచినట్లే కదా అని ఇద్దరు వచ్చేసి అందరినీ అనుగ్రహిస్తున్నారే. మరి ఎక్కడా కూడా నేను అనే అహంకారం లేకుండా ఉన్నాడే. మరి అహంకారము లేక, నన్ను తెలుసుకోవాలనేటువంటి భావన లేక, ఏ భావన లేనటువంటి స్థితిలో ఆనందాన్ని ఎలా అనుభవిస్తున్నాడు? అటువంటి ఆనందాన్ని అనుభవించినటువంటి వాడు, ఆనంద స్థితిలో లేనటువంటి వాడు ఆనందాన్ని ఎలా ఇస్తున్నాడు? అసలు ఆనందం అంటే ఏంటి? ఒక వస్తువుతోనో, ఒక విషయంతోనో, ఒక సందర్భంతోనో పెనవేసుకున్నటువంటి అనుభూతి కాదయ్యా. ఆనందం అంటే స్వస్వరూపము. నీ శరీరం ఉంది అయ్యా, దీనికి 2 కళ్ళు ఉన్నాయి, ముక్కు ఉంది, చక్కగా వాసన పీలుస్తుంటుంది, కళ్ళు అన్ని దృశ్యాన్ని గ్రహించగలుగుతున్నాయి, చూడగలుగుతున్నాయి, చెవులున్నాయి, శబ్దాన్ని అనుభవించగలుగుతున్నాయి, ఆ స్పష్టంగా వినగలుగుతున్నాయి. నువ్వు ఏదైతే ఆ శబ్దాన్ని ఇస్తున్నావో దాన్ని మళ్ళీ ప్రతిస్పందనగా జగత్తుకు అందించగలుగుతున్నాయి. నోరుంది, నాలుగుంది, లాలాజలం ఉంది, రుచి తెలుస్తోంది, ఆనందాన్ని అనుభవిస్తోంది, రకరకాల మాటలు మాట్లాడగలుగుతోంది, చర్మం స్పర్శను అనుభవించగలుగుతోంది. ఇవన్నీ ఎవరి పని వాళ్ళు చేసినప్పుడు ఇప్పుడు ఆనందం ఎక్కడి నుంచి రావాలి? ఒక వస్తువుని చూస్తే కాదు ఆనందం వచ్చేది, ఒక శబ్దాన్ని వింటే కాదు ఆనందం కలగవలసింది, ఒక రుచిని ఆస్వాదిస్తే కాదు లోపల జిహ్వ శాంతపరిచేది. ఇవన్నీ ఉన్నందుకు కాను అసలు ఈ శరీరం అనేటువంటి ఎంత పెద్ద కోశాగారమయ్యా, ఎంత పెద్ద ధనాగారమయ్యా, అసలు ఎన్ని సాధనలు చేసే శరీరం వచ్చిందయ్యా. అసలు ఈ శరీరమే నాకు స్వస్వరూప ధ్యానానికి మొట్టమొదటి సాకార స్వరూపం. ఈ శరీరం ఉన్నందుకు నాకు ఆనందం కలగాల్సిందే. ఆనందం ఎవరి వల్ల కలుగుతుంది? ఇప్పుడు నా వల్ల నాకు కలుగుతుంది. ఈ నా వల్ల నాకు కలుగుతున్న ఆనందము నా వల్ల అంటే శరీరం వల్ల నాకు అని నేనే చెప్తున్నాను. నా వల్ల అనబడేటువంటి శరీరానికి నాకు ఆనందం కలుగుతుంది. ఈ నాకు ఎవరు? ఇది ఇక నేను లేనే. నా శరీరం వల్ల నాకు ఆనందం కలుగుతుందండి, నేను ఫలానా వస్తువు తిన్నానండి అందుకు నేను ఆనందిస్తున్నానండి అంటావు. నా వల్ల నాకు ఆనందం కలుగుతుంది అన్నప్పుడు ఆ నా వల్ల దేహం అయితే ఈ నాకు ఎవరు? దేహము నేను కానప్పుడు ఈ లోపల నాకంటున్న వాడెవడు? ఆ నాకని లోపల నిరంతరము ఉంటూ దేన్ని నేను అనుభవిస్తున్నానో అదల్లా తానే అనుభవిస్తున్న వాడెవడైతే ఉన్నాడో, ఇది అనుభవించు, ఇది నీకే, ఇది నీ కోసమే అని మొత్తం జగత్తునంతా నాకు ఎదురుకుండా పెట్టి ఇందులో నన్ను ఆనందాన్ని అనుభవించేలా వదిలేసి తాను ఎక్కడో చిన్న అంగుష్ట పరిమాణంగా లోపల ఉండిపోతూ తన ప్రకటన ఎక్కడా కూడా చేసుకోకుండా ప్రతిదాన్ని అనుభవిస్తున్నటువంటి అహంకారానికే వదిలేసేశాడు. అహంకారంలో కొట్టుమిట్టాడుతున్న వాడిని తన వైపుకు తిప్పుకోవడం కోసం ఓ చిన్న రాయి అడ్డు పెట్టి ఎదురు దెబ్బ తగిలితేనే అమ్మానంగానే కరిగిస్తున్నాడు. అటువంటి వాడు ఈ నాకులో ఉన్నాడయ్యా. ఆ నాకు ఎక్కడుందంటే ఈ శరీరం లోపల ఉంది. ఎక్కడుంది? నువ్వు గ్రహించగలిగే స్థితిలో లేదు. అక్కడ అంత చిన్న పరిమాణంలో ఉంటూనే ఇది నాది అనేటువంటి భ్రాంతి నీకు కలిగిస్తూ ఏది నీదో, ఈ ప్రపంచమంతా నాది నాది అనుకుంటుంటే ఆ నాదిలో ప్రతి విషయంలోనూ, ప్రతి నాలోనూ, ప్రతి
అణువులోనూ తాను నిక్షిప్తమై జగత్తునంతటినీ కూడా నువ్వు అనుభవించడం కోసం మాత్రమే ఇచ్చేసి ఉన్నాడు. ఆ ఇచ్చేసి ఈ అనుభవించేటువంటి వాడిలో ఆనంద స్థితి ఏదైతే ఉందో ఆనంద స్థితే తన స్వస్వరూపంగా ఉంచుకున్నటువంటి వాడు ఎవరైతే ఉన్నారో ఆయన ఆనంద స్ఫురదనుభవాభ్యాం, ఆ స్ఫురదనమైనటువంటి ఆనందాన్ని నిరంతరము అనుభవిస్తూ ఉంటాడు. నువ్వు అనుకుంటున్నావు నేను అనుభవిస్తున్నాను అనుకుంటున్నావు. అబ్బా అన్నం తిన్నానండి ఎంత ఆకలేసిందో,